హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చైతు రియాక్స్. అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసి కోల్డ్ డ్రిఫ్. ఈ కోల్డ్ డ్రిఫ్ అనేది చిన్నపిల్లలకి దగ్గు వచ్చినప్పుడు వాడతాం మనం రెగ్యులర్గా. అండ్ ఈ కోల్డ్ డ్రిఫ్ అనేది తమిళనాడులో మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. అండ్ ఆల్మోస్ట్ కోల్డ్ డ్రిఫ్ వచ్చేసి చాలా మంది వాడతారు. బట్ రీసెంట్గా ఈ కోల్డ్ డ్రిఫ్ యూస్ చేయడం వల్ల అరౌండ్ 15 మెంబర్స్ చిల్డ్రన్ అనేది కిడ్నీ ఫెయిల్యూర్తో చనిపోయారు. అండ్ ఇన్సిడెంట్ జరిగింది రాజస్థాన్లో. అండ్ ఎవరైతే ఈ పిల్లలు చనిపోయారో వాళ్ళందరూ 5 years బిలో ఉన్న చిన్నపిల్లలు. అండ్ ఈ కోల్డ్ డ్రిఫ్ అనేది ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్లోని దీన్ని బ్యాన్ చేశారు ప్రెజెంట్. సో, ఈ సిరప్‌ని ప్రెజెంట్ ఎవరు వాడకండి. ఇఫ్ ఇన్ కేస్ ఈ సిరప్ వాడుతుంటే గనక అర్జెంట్‌గా ఆపేసేయండి. అండ్ మీ ఇంట్లో చిన్న పిల్లలుంటే కనుక ప్రెజెంట్ ఏమైనా కాఫ్ సిరప్స్ దాని మీద కోల్డ్ డ్రిఫ్ అని ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ కోల్డ్ డ్రిఫ్ అని ఉంటే ఏం కంగారు పడకండి. అర్జెంట్‌గా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి ఒకసారి చెక్ చేయించండి. అండ్ ఈ కోల్డ్ డ్రిఫ్ వాడితే గనక వచ్చే సింప్టమ్స్ ఏంటంటే ఫీవర్, అబ్డామినల్ పెయిన్, యూరిన్ తక్కువగా వెళ్ళడం. సో, ఈ సింప్టమ్స్ ఏమైనా కనబడితే కనుక అర్జెంట్‌గా హాస్పిటల్‌కి తీసుకెళ్ళండి. డాక్టర్‌కి ఒకసారి చూపించండి. ఒకవేళ కోల్డ్ డ్రిఫ్ వాడి సింప్టమ్స్ లేకపోయినా సరే ఒకసారి తీసుకెళ్ళి చెక్ చేయించుకుంటే మనకే మంచిది. ఈ కోల్డ్ డ్రిఫ్ వాడడం వల్ల కిడ్నీస్ ఎందుకు ఫెయిల్ అయినాయి అంటే యాక్చువల్‌గా ఈ కోల్డ్ డ్రిఫ్‌లోని ఒక టాక్సిక్ కెమికల్ అనేది కలిసింది. అది ఏదైతే ప్లాస్టిక్ ప్రొడక్ట్స్‌లో యూజ్ చేస్తారో యాక్చువల్‌గా అది ఫార్మా రిలేటెడ్ ఉన్న కంపెనీస్‌కి అసలు పర్మిషన్ లేదు యూజ్ చేయడానికి. బట్ వీళ్ళు బై మిస్టేక్‌గా యూజ్ చేశారా, ఏదన్నా ఎక్స్టర్నల్‌గా కలిసిందా అనేది ప్రెజెంట్ ఎంక్వైరీ చేస్తున్నారు. సో, ప్రెజెంట్ అయితే ఈ కోల్డ్ డ్రిఫ్ అనేది అట్లా ఎక్కడ వాడకండి, ఎక్కడ సేల్ చేయకండి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీ ఫ్యామిలీలో గట్రా ఎవరైనా చిన్న పిల్లలు ఉన్నా అండ్ రిలేటివ్స్‌లో గట్రా ఉన్నా సరే ఈ అర్జెంట్‌గా వీడియో షేర్ చేయండి. ఒకవేళ వాడినా కూడా కంగారేం పడొద్దు. హాస్పిటల్‌కి తీసుకెళ్ళి ముందుగా చెక్ చేయించుకోండి. అండ్ ఇలాంటి ప్రొడక్ట్స్ మార్కెట్‌లో చాలా ఉన్నాయి. సో, ఏది యూజ్ చేసినా కొంచెం జాగ్రత్తగా యూజ్ చేయండి. అన్నీ కల్తీ వస్తున్నాయి. సో, జాగ్రత్తగా చూడండి. ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే కానీ మనకు తెలీదది. సో, ఏదన్నా వాడేటప్పుడు ఒకసారి, 2 సార్లు చూసుకొని వాడండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరిన్ని కంటెంట్ కోసం బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.